ఏయ్, ఎవరు నువ్వు? మాపై దండయాత్రకు వస్తున్నావు? నీ పేరు ఏమిటి? రామరాజు, అల్లూరి సీతారామరాజు. అంటే బ్రిటిష్ వాళ్లను గడగడలాడించిన సీతారామరాజువి నువ్వేనా? అవును, నేనే. మీ అంత చూడడానికి వచ్చాను. సీతారామరాజు చనిపోయాడని విన్నాను. నువ్వెలా బ్రతికి వచ్చావు? ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవ వీరులై విజృంభించి మీ పాకిస్తాన్ ఉగ్రవాదులను బొక్కలు చేస్తారు. చూడు రామరాజు, మాకు మీ భారతీయుల బెదిరింపులు లెక్క లేదు. ఈ కాశ్మీర్ను పూర్తిగా ఆక్రమించే వరకు మేం నిద్రపోం. పవిత్రమైన భారతమాతకు తలమానికంగా ఉన్న ఈ కాశ్మీర్ను ఆక్రమించడానికి మీకు ఎన్ని గుండెలురా? ఒక్క కాశ్మీర్నే కాదు, మెల్లమెల్లగా మీ దేశం మొత్తాన్ని ఆక్రమిస్తాం. ఆ రోజు స్వాతంత్రం వచ్చినప్పుడే మిమ్మల్ని తరిమి కొట్టుంటే ఈనాడు ప్రపంచ పటంలో మీ పాకిస్తాన్ అనేది ఉండేది కాదు. మీ హిందుస్థాన్ వీక్ పాయింట్ అయిన శాంతి మంత్రమే మాకు ఈరోజు అవకాశం ఇచ్చింది. తోటి మనుషులను ప్రేమించడం మా దేశ ప్రజల గొప్పతనం. దాన్ని అలసిగా తీసుకుని వచ్చిన మీలాంటి ఉగ్రవాదులను అంతం చేయడానికి నాలాంటి సీతారామరాజులను, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి పోరాట వీరులను కన్న భూమిరా ఇది. మేం ఉగ్రవాదులం. మాకు జాలి, కరుణ, దయ ఉండవు. మీలాంటి ఉగ్రవాదుల గుండెల్ని పిండి చేసే గుండెరా ఇది. దేశ ప్రజల సంరక్షణ కోసం ఇక్కడ మా దేశ సైనికులు ప్రాణాలకు తెగించి మీకు ఎదురు నిలుస్తున్నారు. మీ సైనికులకు అంత బల్పు ఏంటి? మా ఉగ్రవాదుల చేతిలో చావడం తప్ప. బలుపు మీది, దేశభక్తి మాది. చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లను కన్న మా దేశ గొప్పతనం మీలాంటి నరరూప రాక్షసులకు చెప్పిన అర్థం కాదు. అయితే ఇప్పుడు ఏమంటావు? ఇప్పటికే మేం కొట్టిన ఆపరేషన్ సింధూర్తో మీ ఉగ్రవాద స్థావరాలు నుచ్చుయ్యాయి. మంచినీళ్లు దొరక్క మీ వాళ్ళు ఏడుస్తూ హాహాకారాలు చేస్తున్నారు. మర్యాదగా మా దేశ సరిహద్దులు దాటి వెనక్కిపోండి. లేకపోతే ఏం చేస్తారు? ఆక్రమిస్తాం. ఇంకా మా వాళ్లకు శిక్షణ ఇస్తాం. మీ దేశాన్ని ఆక్రమిస్తూనే ఉంటాం. మీరు ఏం చేయలేరు. అణిగి ఉన్న ఆగ్రహం పెను తుఫానులా చెలరేగుతుంది. భారత్ ను ఆక్రమించాలన్న మీ అత్యాశలు అంతమవుతాయి. ఆకలిగా ఉన్న మా భారత సింహాలు మీ ఉగ్రవాదుల గుండెల్ని చేరుస్తాయి. ఏయ్ రామరాజు, నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఏమిటి ఆ పౌరుషం? ఏమిటి ఆ ఆవేశం? ఏమిటి ఆ దేశభక్తి? మేం మంచిగా శాంతిగా ఎలా ఉంటామో మమ్మల్ని రెచ్చగొడితే హింసకు ప్రతిహింస చేస్తాం. మా భారతీయులంతా ఏకమై మీ ముఖాల కాండ్రించి ఉమ్మేస్తే ఆ ఉమ్ములో కొట్టుకుపోతుందిరా మీ దేశం. మా దేశ ప్రజలంతా భారత్ మాతాకి జై అంటే ఆ శబ్దానికి ప్రపంచమే దద్దరిల్లిపోతుంది. ప్రతి భారతీయుడు యుద్ధ శంఖాన్ని పూరించాడంటే మీ చెవిలో నుండి రక్తం కక్కుకుని చస్తారు. వద్దు వద్దు వద్దు, నా ఈ బాణంతో మిమ్మల్ని సంహరిస్తాను. దేశం కోసం ప్రాణాలు అర్పించిన విప్లవ వీరులకు జోహార్లు. భారత్ మాతాకి జై. జై హింద్.